హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ షిఫ్ట్ 1 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో స్టూడెంట్స్ మనకి చెప్పినవి కావచ్చు, దాని రిలేటెడ్ కాన్సెప్ట్ అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ కల్చర్ రిలేటెడ్గా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి మణిపూర్ ఫెస్టివల్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది వచ్చిందంట. మణిపూర్లో ఏ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారో లేదా మణిపూర్కి సంబంధించిన పండుగకి ఆ క్వశ్చన్ అనేది రిలేటెడ్గా ఇవ్వబడింది. మణిపూర్లో చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్గా మనం దేని చెప్పొచ్చు అంటే సాంగాయ్ డీర్ ఫెస్టివల్ అనే దాన్ని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే సాంగాయ్ డీర్ ఇస్ అ స్టేట్ యానిమల్ ఆఫ్ మణిపూర్గా కూడా చెప్తాం. ఒకవేళ ఆప్షన్స్లో సాంగాయ్ డీర్ అనేది ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అలా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మణిపూర్లో చాలా ఫేమస్ ఫెస్టివల్గా యావో సాంగ్ ఫెస్టివల్ అనే దాన్ని చెప్తామన్నమాట. యావో సాంగ్ ఫెస్టివల్ అనేది ఒక రకంగా మణిపూర్లో హోలీ ఫెస్టివల్గా కూడా సెలబ్రేట్ చేస్తారంట. ఎగ్జాక్ట్గా మణిపూర్లో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసినప్పుడు అస్సాంలో మనకి బీహూ ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం ఎస్ఎస్సి సిజిఎల్లో ఒక క్వశ్చన్ అడిగారు, సంవత్సరంలో ఎన్నిసార్లు బీహూ పండుగని అస్సాంలో జరుపుకుంటారు అని. దెర్ ఇస్ అ 3 times బీహూ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ అస్సాం యాన్యువల్లీ. అది కూడా మనకి ఏంటో అంటే మాఘ బీహూ, నెక్స్ట్ పోడు బీహు, కాతి బీహు, ఇలాగ మనకి డిఫరెంట్ బీహు ఫెస్టివల్స్ అనేవి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా అదే టైంలో నార్త్ ఇండియాలో దీవాళీ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారంట. అండ్ నెక్స్ట్ మనకి వెస్ట్ బెంగాల్లో దుర్గా పూజని కూడా సెలబ్రేట్ చేస్తారు. సో వెస్ట్ బెంగాల్లో దుర్గా పూజ, నార్త్ పార్ట్లో దీవాళీ, అస్సాంలో బీహు ఫెస్టివల్ అండ్ యావో సాంగ్లో ఒక రకమైన హోలీ ఫెస్టివల్, ఇవన్నీ కూడా దరిదాపుగా ఒకే మంత్లో జరుగుతాయంట ఈ ఫెస్టివల్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మణిపూర్లో కుకీ అనే ట్రైబ్ ఉన్నారు. ఆల్రెడీ మీకు తెలుసు, వీళ్ళు ఇప్పుడు వార్తల్లో ఉండడం జరిగింది. ఈ కుకీ ట్రైబ్ ఎవరితో వివాదంలో ఉన్నారు అంటే మియాతీస్ అని చెప్పేసి అంటారు. సో వీళ్ళతో మనకి వివాదంలో ఉన్నారు. ఈ మియాతీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్ని మణిపూర్లో ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారంట. దాని పేరు వచ్చేటప్పటికి నింగోల్. నింగోల్ చాబో ఫెస్టివల్ అనేది మనకి ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారంటే మియాతి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కట్ ఫెస్టివల్ అనేది ఉంటుంది. ఇది ఒక థ్యాంక్ యూ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మణిపూర్లో. దాంతో పాటుగా కాంగ్ ఫెస్టివల్ అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటారంట. ఈ కాంగ్ ఫెస్టివల్ అనేది దేనికోసం సెలబ్రేట్ చేసుకుంటారు అంటే రథానికి సంబంధించి, మనకి రథ్ యాత్ర అంటాం కదా, ఆ రథ యాత్రకి సంబంధించి సెలబ్రేట్ చేసుకుంటారు. ఒడిస్సాలోని పూరి జగన్నాథ స్వామి టెంపుల్ రథయాత్రకి ఎంత ఫేమస్, అలాగే ఇక్కడ మనకి కాంగ్ యాత్ర అనేది కూడా సేమ్ జగన్నాథ స్వామికి సంబంధించింది. ఇక్కడ మనకి మణిపూర్లో దానిని కాంగ్ యాత్రగా ఈ సెలబ్రేట్ని చేసుకోవడం జరుగుతుంది. అలాగే కట్ ఫెస్టివల్, అలాగే నెక్స్ట్ యావో సాంగాయ్, ఈ ఫెస్టివల్స్ అన్నీ కూడా మణిపూర్లో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్గా చెప్పొచ్చు అనమాట. అలాగే చిరాయ్ బావో అనే ఫెస్టివల్ని కూడా మనకి చిరావోబా అనే ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది మణిపూర్ యొక్క న్యూ ఇయర్ ఫెస్టివల్గా చెప్పడం జరుగుతుంది. మనం ఉగాదిని ఎలాగ న్యూ ఇయర్గా భావిస్తామో అలాగే మనకి మణిపూర్లో చేరోబా ఫెస్టివల్ అనేది మణిపూర్ యొక్క న్యూ ఇయర్ ఫెస్టివల్గా చెప్తాం. అంటే మణిపూర్లో బాగా మాట్లాడుకోగలిగితే సాంగాయ్ ఫెస్టివల్ని ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతారు. లేకపోతే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అంటే మణిపూర్లో మోస్ట్ పాపులర్ ఫెస్టివల్గా యావో సాంగ్ ఫెస్టివల్ ఉంది, దాన్ని అడుగుతారు. లేదా క్వశ్చన్ని డిఫరెంట్గా ఫ్రేమ్ చేయాలి అనుకుంటే ఒడిస్సాలో పూరి జగన్నాథ స్వామి ఏదైతే ఉత్సవం ఉందో అలాంటిదే కొంచెం సిమిలారిటీగా మణిపూర్లో కూడా ఒక రథయాత్ర నిర్వహిస్తారు. దాని పేరేంటి? ఆప్షన్ ఏ కట్ ఫెస్టివల్, ఆప్షన్ బి కాంగ్ ఫెస్టివల్, ఇలా అడగచ్చు. సో దాని పేరు వచ్చేటప్పటికి కాంగ్ ఫెస్టివల్గా చెప్పొచ్చు. కట్ అనేది ఒక జాయ్ఫుల్ ఫెస్టివల్గా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ యావో సాంగ్ ఫెస్టివల్ ఉంది కదా, ఆ టైంలో ఒక ఫోక్ డాన్స్ని కూడా మణిపూర్ ప్రజలు వేయడం జరుగుతుందంట. దాని పేరు వచ్చేటప్పటికి తాబోలా డాన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫేమస్ డ్రమ్స్ డాన్స్ అంట. యావోసాంగ్ ఫెస్టివల్కి మణిపూర్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా మణిపూర్ పండగకి సంబంధించి ఏ క్వశ్చన్ అడిగారు అనేది మనకి స్టూడెంట్స్ ఇవ్వలేదు, బట్ మణిపూర్ పండగకి సంబంధించిందంట. ఇలాంటి వాటిలో ఏదైనా ఒకటి అయి ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మణిపూర్కి సంబంధించిన ఇంపార్టెంట్ నది ఏది అని అడిగారు అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ బారక్ నది. బారక్ రివర్ ఈజ్ అ ఇంపార్టెంట్ రివర్ ఇన్ మణిపూర్. అండ్ ఈ రివర్ అనేది మణిపూర్లోనే కాకుండా నెక్స్ట్ వచ్చేటప్పటికి అస్సాంలో కావచ్చు, అండ్ నెక్స్ట్ వన్ నాగాల్యాండ్ అండ్ మిజోరం లాంటి స్టేట్స్లో కూడా ఇది ఫ్లో అవుతుంది అనమాట. సో క్వశ్చన్ వచ్చేటప్పటికి మీకు ఏ విధంగా ఫ్రేమ్ అవ్వచ్చు
అండ్ బారక్ రివర్ డజంట్ ఫ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? బారక్ నది ఈ క్రింది ఏ రాష్ట్రాలలో ఫ్లో అవ్వదు? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి మణిపూర్, ఆప్షన్ సి నాగాలాండ్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో బారక్ నది అనేది ఫ్లో అవ్వదు. ఇది మణిపూర్, అస్సాం, నాగాలాండ్, మిజోరంలో మాత్రమే మనకి ఫ్లో అవ్వడం జరుగుతుంది. అలాగే మణిపూర్లో ఇంపార్టెంట్గా ఉన్నవి లుషాయి హిల్స్ అని చెప్పేసి అంటాం. లుషాయి హిల్స్, మణిపూరి హిల్స్, అండ్ దీస్ ఆర్ ఆల్ ఫేమస్ హిల్స్ ఇన్ మణిపూర్ రీజియన్గా కూడా చెప్పొచ్చు. అండ్ మణిపూర్ మనకి ఏ కంట్రీతో బోర్డర్ని కలిగి ఉంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మయన్మార్ ఏరియాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మయన్మార్ ఏరియాలో ఎవరైతే రిఫ్యూజీస్ ఇండియాకి వచ్చారో వాళ్ళని రోహింగ్యాస్ అని చెప్పేసి అంటారు. సో క్వశ్చన్ ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు. జనరల్గా చెప్పాలంటే సిహెచ్ఎస్ఎల్కి, సిజిఎల్కి జిఎస్ ఈజ్ అ సబ్జెక్ట్, జనరల్ స్టడీస్ మీద మీకు క్వశ్చన్స్ పడాలి. కానీ ఎక్కువగా వీళ్ళు జీకే ఓరియంటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. జనరల్ నాలెడ్జ్, అది మీకు ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి, ప్లేసెస్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి, ఈవెంట్స్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మణిపూర్ని ఇప్పుడు అడిగారు కాబట్టి నెక్స్ట్ ఇంకేం అడగచ్చు? ఈవెన్ నాగాల్యాండ్లో మీకు హార్నబిల్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. హార్నబిల్ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు? నాగాల్యాండ్. ఇక్కడ వార్ డాన్స్ కానీ, మాస్క్ డాన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ ఫోక్ డాన్సెస్గా చెప్తాం నాగాల్యాండ్ ఏరియాలో. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అరుణాచల్ ప్రదేశ్ ఏరియా. ఇక్కడ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు? ఫెస్టివల్స్ గురించి అడగరు కానీ అరుణాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఉన్నారనమాట. ఆ ట్రైబ్స్ గురించి అడగచ్చు. ఎబోరిజర్ ట్రైబ్స్ లొకేటెడ్ ఇన్ విచ్ నార్త్ ఈస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఈ క్రింది వాణిలో ఏ ఈశాన్య రాష్ట్రాల్లో ఎబోర్ అనే ట్రైబ్స్ ఉన్నారని అడగచ్చు. సో అరుణాచల్ ప్రదేశ్లో మనకి ఎబోర్ అనే ట్రైబ్స్ ఉన్నారు. వాళ్ళతో పాటుగా నెక్స్ట్ మిష్మీస్ అని చెప్పేసి ఇంకొక ట్రైబ్స్ అనమాట, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ని మీకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే ఇండియాలో ఫస్ట్ మనకి సన్ రైజ్ పడేది కూడా ఏ స్టేట్ అని అడిగితే అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. లేదా ఏ ప్లేస్ అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ డాంగ్ వ్యాలీ. డాంగ్ లోయ ఏదైతే ఉందో ఇది భారతదేశంలోని మొట్టమొదటిగా సూర్యకిరణాలని చూడడం జరుగుతుందన్నమాట. అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్కి 2 hours టైం డిఫరెన్స్ ఉంది. దాదాపుగా అప్రాక్సిమేట్లీ దెర్ ఇస్ అ టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ గుజరాత్ ఈస్ 2 hours మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఇవి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ అ వన్ మోర్ నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్ దట్ ఈస్ నథింగ్ బట్ మేఘాలయ్. సో మేఘాలయలో చాలా ఇంపార్టెంట్గా ఉన్న ప్లేస్ మౌసిండ్రమ్ అని చెప్పడం జరుగుతుంది. మౌసిండ్రమ్ ఈజ్ అ ప్లేస్, ఇట్ ఈస్ అ వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతి ఏమంటారు వర్షం కలిగే ప్రదేశంగా ఏదాన్ని చెప్పొచ్చు అంటే మౌసిండ్రమ్ అనేదాన్ని చెప్పొచ్చు. దాంతో పాటుగా నెక్స్ట్ చిరపుంజి బోత్ ఆర్ లొకేటెడ్ ఇన్ మేఘాలయ్ ఏరియాగా చెప్తాం. అంటే ఇండియాలో, ప్రపంచంలో అయితే టాప్ ప్లేస్ మాత్రం మౌసిండ్రమ్ గానే చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా మణిపూర్ మేఘాలయలో మనకి 100 drums ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 100 drums ఫెస్టివల్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ విచ్ ఏరియా అని అడిగితే దట్ ఈస్ మేఘాలయ్. వాంగ్లా ఫెస్టివల్ అని కూడా దాన్ని అనడం జరుగుతుంది. ఈవెన్ మేఘాలయ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ 3 hills అనమాట. ఒకటి ఖాసీ, అండ్ రెండోది వచ్చేటప్పటికి గారో, అండ్ మూడోది జయంతియా. దీస్ ఆర్ ద ఫేమస్ హిల్స్ ఇన్ దట్ మేఘాలయ్ ఏరియా. ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఇచ్చిన, ప్లేస్ నుంచి ఇచ్చిన మీరు ఈ ఫెస్టివల్స్ని, ఈ ఏరియాస్ని గుర్తుపెట్టుకుని ఇలా ఇవ్వచ్చు. అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. ఇండియాలో ఉన్న అన్ని నేషనల్ పార్క్స్లో కల్లా చాలా డిఫరెంట్ జాతీయ పార్క్, నీటి మీద తేలియాడే నేషనల్ పార్క్, అది కూడా మణిపూర్లోనే ఉంది. మణిపూర్ ఈజ్ ఫేమస్ ఫర్ ద లేక్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ లోక్తక్. మణిపూర్లో మీకు లోక్తక్ లేక్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇది ఇండియాలోని, ప్రపంచంలో కూడా చాలా రేర్ అండ్ ఫేమస్. ఎందుకంటే ఈ లోక్తక్ లేక్ మీద ఒక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ వచ్చేటప్పటికి కీబుల్ లామ్జోవాగా చెప్పడం జరుగుతుంది. కీబుల్ లామ్జోవా ఈజ్ అ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మణిపూర్ ఆన్ లోక్తక్ లేక్. నాట్ ఓన్లీ నేషనల్ పార్క్, ఫ్లోటింగ్ స్కూల్ కూడా మనకి మణిపూర్లో లోక్తక్ లేక్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే ఈ కీబుల్ లామ్జోవా నేషనల్ పార్క్ ఉంది చూసారా, ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ మార్బుల్ క్యాట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మార్బుల్ క్యాట్ ఏదైతే ఉందో అది చాలా ఫేమస్గా కూడా చెప్పడం జరుగుతుంది. సో కొన్నిసార్లు మీకు క్వశ్చన్స్ ఎలా పడతాయంటే బోర్డర్స్ మీద కూడా క్వశ్చన్స్ పడతాయి. మయన్మార్తో బోర్డర్ని షేర్ చేసుకుంటున్న స్టేట్స్ ఏవి ఇండియాలో అని అడుగుతారు. ఎస్పెషల్లీ వీ హ్యావ్ అ అరుణాచల్ ప్రదేశ్ ఏరియా, అండ్ ఆఫ్టర్ దట్ నాగాల్యాండ్, అండ్ యాజ్ వెల్ యాజ్ అ మణిపూర్. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ లాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మయన్మార్తో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. అలాగే బంగ్లాదేశ్తో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నవి ఏవి అని అడిగితే వన్ ఈజ్ నథింగ్ బట్ వెస్ట్ బెంగాల్, అండ్ సెకండ్ వన్ ఈజ్ అస్సాం,
అండ్ మేఘాలయ్, త్రిపుర అండ్ మిజోరం లాంటి స్టేట్స్ మనకి బంగ్లాదేశ్తో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. ఇండియాలో లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ని కలిగి ఉన్నది ఇండియాతో ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ బంగ్లాదేశ్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ ఓవర్ మనకి కొంత ప్లేసెస్ ఇన్ఫర్మేషన్, ప్లేసెస్తో పాటుగా దానికి రిలేటెడ్కి సంబంధించినవి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్పోర్ట్స్ రిలేటెడ్గా అడిగారు, బట్ డిఫరెంట్గా అడిగారు. సిహెచ్ఎస్ఎల్లో కామన్ థింగ్ ఏంటంటే స్పోర్ట్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ పడ్డం. ఆ క్వశ్చన్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది అండ్ యాజ్ వెల్ as ఈజీగా, అంటే కొంచెం మోడరేట్ టైప్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ పడుతున్నాయి, కరెంట్ అఫైర్స్తో పాటుగా స్టాట్ పోర్షన్ నుంచి కూడా పడుతున్నాయి. విచ్ ఇండియన్ ప్లేయర్ గాట్ సిల్వర్ మెడల్ ఇన్ టోక్యో ఒలింపిక్స్ అని చెప్పేసి అడిగారు. నేను అందుకే చెప్తున్నాను, మీరు జనరల్గా ఈ ఒలింపిక్స్ కావచ్చు, నెక్స్ట్ మనకి 2015 నుంచి 22 లోపు ఏవైతే క్రికెట్ కప్స్ కానీ లేకపోతే నెక్స్ట్ ఇంకేమైనా ఇంపార్టెంట్గా జరిగితే వాటిని ఒక్కసారి చూడండి. వాటికి సంబంధించి కూడా జనరల్గా క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. మనకి టోక్యో ఒలింపిక్స్ ఏవైతే జరిగాయో దాంట్లో సిల్వర్ మెడల్ ఎవరికి వచ్చింది అని ఒక కాంబినేషన్లో క్వశ్చన్ అడిగారు అనమాట. ఆప్షన్ ఏలో నీరజ్ చోప్రా, బజరంగ్ పునియా లాంటి వాళ్ళు ఉన్నారు. సో నీరజ్ చోప్రా గారికి యాక్చువల్గా మనకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. కాబట్టి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే సిల్వర్ మెడల్ అడిగారు అక్కడ. మనకు ఆల్రెడీ నీరజ్ చోప్రా గారి గురించి తెలుసు కాబట్టి ఇది అవ్వదు. అలాగే బజరంగ్ పునియా గారికి బ్రాంజ్ మెడల్ అనేది రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ పివి సింధు గారు. సో పివి సింధు గారికి బ్రాంజ్ మెడల్ వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. అండ్ లవ్లీనా గారికి కూడా బ్రాంజ్ మెడల్ అనేది రావడం జరిగింది బాక్సింగ్ కేటగిరీలో. నెక్స్ట్ రవికుమార్ దహియా అండ్ యాజ్ వెల్ as మీరాబాయి చాను, వీళ్ళిద్దరికీ కూడా సిల్వర్ మెడల్ రావడం జరిగింది. ఈయనకి రెజ్లింగ్ విభాగంలో, ఈమెకి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వీళ్ళిద్దరికీ కూడా సిల్వర్ మెడల్ వచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే మనకి టోక్యో ఒలింపిక్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మెడల్ని ఓపెన్ చేసింది కూడా మీరాబాయి చాను గారే. ఫస్ట్ ఆవిడికే వచ్చింది సిల్వర్ మెడల్ అనేది. కాబట్టి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ డి అనేది గుర్తులేదు. సో కాబట్టి 3 ఆప్షన్సే మనకి ఇచ్చారనమాట స్టూడెంట్స్. ఈ 3 ఆప్షన్స్లో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఫ్రేమింగ్లో కూడా క్వశ్చన్స్ పడుతున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇంతకు ముందర సిహెచ్ఎస్ఎల్ షిఫ్ట్స్లో మొన్న జరిగిన దాంట్లో మొత్తం ఈ ఒలింపిక్స్లో ఇండియాకి ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చాయి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే అన్నారు. ఓవరాల్గా చూసుకుంటేనండి మనకి 10 గోల్డ్ మెడల్స్ అనేవి వచ్చాయన్నమాట. బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కలిపి కూడా ఓవరాల్గా 10 వచ్చాయి. ఈ 10లో 8 వరకు కూడా మనకి హాకీకి సంబంధించి వచ్చాయి. ఇండియాస్ మెన్స్ హాకీ టీం ఉంది చూసారా, సో అది గెలుచుకుందనమాట డిఫరెంట్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ని. మిగతా 2 కూడా, ఒకటి అభినవ్ బింద్రా అని చెప్పేసి 2018 ఒలింపిక్స్ జరిగాయి చూసారా, సో ఆ టైంలో 2008 2018 ఇయర్ గుర్తులేదు, బట్ అభినవ్ బింద్రా గారికి ఆ గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగిందనమాట. అది కూడా మనకి 10 మీటర్స్ ఏదైతే షూటింగ్ విభాగం ఉంటుందో సో దాంట్లో ఆయనకి గోల్డ్ మెడల్ వచ్చింది. నెక్స్ట్ రీసెంట్గా అయితే 2021లో నీరజ్ చోప్రా గారికి ఈ జావ్లిన్ త్రో విభాగంలో రావడం జరిగింది. ఇలా గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఇండియాకి అసలు ఫస్ట్ గోల్డ్ మెడల్ 1928లో వచ్చిందనమాట. 1928లో ఇండిపెండెన్స్ రాకముందర ఆమ్స్టర్డామ్లో జరిగిన ఒలింపిక్స్లో ఇండియా మెన్స్ హాకీ టీం పాల్గొంది. దాంట్లో టోటల్గా 29 గోల్స్ చేసిందంట. ఈ 29 గోల్స్లో 14 గోల్స్ కేవలం ఒకే ఒక్క పర్సన్ వల్ల సాధ్యమైంది. ఆయన పేరు ధ్యాన్ చంద్. సో ఇప్పటికీ కూడా ద లెజెండరీ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్గా కూడా చెప్పడం జరుగుతుంది. ధ్యాన్ చంద్ గారిని ఇండియన్ విజర్డ్ అని కూడా పిలుస్తారనమాట. ఈయన వల్లే ఈ కప్ వచ్చిందని అండ్ ఓవరాల్గా 14 గోల్స్ని ఈయన వల్లే సాధించగలిగారని కూడా చెప్తా ఉంటారనమాట ఆ టైంలో. దాని తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1948 ఆ టైంలో మనకి లండన్లో ఒలింపిక్స్ జరిగాయి. ఆ టైంలో మనకి గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇండియాకి లండన్లో జరిగిన ఒలింపిక్స్లో ఇండియన్ మెన్స్ హాకీ టీంకి సంబంధించి గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. అలా డిఫరెంట్ విభాగాల్లో వచ్చింది. ఇంకా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అంటే మనకి ఇది వరకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అని చెప్పేసి ఇచ్చేవాళ్ళనమాట. ఆ రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కింద చేంజ్ చేశారు. రీసెంట్గా 2023లో శరత్ కమల్ అనే పర్సన్కి ఈ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని ఇవ్వడం జరిగింది. శరత్ కమల్ అచంట. అయితే సిజిఎల్ షిఫ్ట్స్లో ఒక 2-3 టైమ్స్ ఈ క్వశ్చన్ అడిగారు. ఇండియాలో రీసెంట్గా ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి వచ్చింది అని, దట్ ఈస్ నథింగ్ బట్ శరత్ కమల్ గారికి రావడం జరిగింది. అంటే 2023 కరెంట్ అఫైర్స్ ప్రకారం అడిగితే ఈ క్వశ్చన్ అడగచ్చు. లేదు కొంచెం డిఫరెంట్గా అడగాలంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ నాట్ రిసీవ్డ్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ రిసీవ్డ్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్, ఇలా కూడా అడగచ్చు. ఇన్ఫ్యాక్ట్ నీరజ్ చోప్రా గారికి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది 2021లోనే. ఈవెన్ లవ్లీనా గారికి కూడా ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది. రవికుమార్ గారికి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది.
మన్ప్రీత్ సింగ్ కి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది హాకీకి సంబంధించి. ఇలా కొంతమందికి గతంలో 2021, 23, 22లో మనకి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ వచ్చాయి. వాళ్ళకి సంబంధించి ఈ రీసెంట్ 2 to 3 ఇయర్స్లో ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి సంబంధించిన క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ వన్, సింధు నదికి సంబంధించిన ప్రశ్న అని చెప్పేసి అంటున్నారు. ద క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ టు దట్ ఇండస్ రివర్. ఇది జియోగ్రఫీలోకి వస్తుంది యాజ్ వెల్ as స్టాట్ జీకే లోకి కూడా ఇది రావచ్చు అనమాట. సో క్వశ్చన్ ఏ విధంగానైనా అడుగుండొచ్చు, ఎలా అడిగారు అనేది మనకు తెలియదు. బట్ సింధు నదికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ద ఫస్ట్ వన్, ఇండస్ రివర్ ఈజ్ నథింగ్ బట్ హిమాలయన్ రివర్. ఇలా కూడా అడిగుండొచ్చు, అది హిమాలయన్ రివరా, పెనిన్సులా రివరా, ద్వీపకల్పనదా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుండొచ్చు. రెండోది వచ్చేటప్పటికి ఏంటి అంటే మనకి ఏ కంట్రీస్లో ఇది ఫ్లో అవుతుంది అని అడగచ్చు. చైనా. సో చైనాలో ఎస్పెషల్లీ టిబెట్ రీజియన్ ఉంది చూసారా, ఈ టిబెట్ ప్రాంతంలో. నెక్స్ట్ వచ్చేటప్పటికి పాకిస్తాన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియా. సో ఈ ప్రాంతాల్లో సింధు నది అనేది ప్రవహిస్తుంది. ఇండస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, సింధు నదిని ఇంకా ఏ విధంగా పిలవచ్చు అని అడుగుతారు. లేదా ఇన్ టిబెట్ సింధు నది అని ఏమని పిలుస్తారని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ సింగి కంబాన్ గా పిలవడం జరుగుతుంది. సింగి కంబాన్ ఈజ్ నథింగ్ బట్ లయన్స్ మౌత్ గా కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇలా మనం దీనిని పిలవచ్చండి. ద సింగి కంబాన్, ద లయన్స్ మౌత్ అని టిబెట్ లో ఇండస్ రివర్ ని పిలుస్తారనమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండస్ రివర్ కి అండ్ ఇండియాకి పాకిస్తాన్ కి సంబంధించి ఏ ఒప్పందం ఉంది, ఏ ట్రీటీ ఉంది అని అడగచ్చు. 1960 ఇయర్లో వరల్డ్ బ్యాంక్ ఉంది చూసారా, దాని యొక్క మధ్యవర్తిత్వంగా ఇండియాకి అండ్ పాకిస్తాన్ కి మధ్య కూడా సింధు నదికి సంబంధించిన ఒప్పందం జరిగింది. ఇండియా అండ్ పాకిస్తాన్ కి ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో ఆన్ ద బిహాఫ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ జరిగిందనమాట. ఇలాంటి క్వశ్చన్స్. లేదా సింధు నదికి సంబంధించిన పరివాహక ప్రాంతం ఉంటుంది కదా, దాని నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఇండస్ రివర్ ఆరిజినేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అని అడగచ్చు. ఇండస్ రివర్ ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ మౌంట్ కైలాష్ గా చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ అ మౌంట్ కైలాష్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ టిబెట్. లేదా ఏ లేక్ దగ్గర ఆరిజినేట్ అయ్యింది అని అడిగారు అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ మానస సరోవర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ ఇండస్ రివర్ ఈస్ ఎంటర్స్ ఇన్ టు ఇండియా. ఇంకొక క్వశ్చన్ ఏమని అడుగుతారు అంటే ఇండస్ రివర్ ఇండియాలో ఏ ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ మధ్యలో ఫ్లో అవుతుంది, ఏ ఇంపార్టెంట్ పర్వత శ్రేణుల మధ్యలో సింధు నది ఫ్లో అవుతుంది అని అడగచ్చు. మేబీ వన్ ఈజ్ నథింగ్ బట్ లడాక్ అండ్ వన్ ఈజ్ నథింగ్ బట్ జస్కార్ గా చెప్తాం. సో దిస్ ఈస్ అ జస్కార్ ఏరియా అండ్ దిస్ ఈస్ అ లడాక్ ఏరియా. ఈ రెండింటికి మధ్యలో మనకి ఇది ప్రవహించడం జరుగుతుంది. సో దాని తర్వాత ఇది పీఓకి గుండా మనకి డైరెక్ట్ గా పాకిస్తాన్లోకి వెళ్ళి పాకిస్తాన్ నుంచి మనకి అరేబియన్ సీలోకి ఎంటర్ అవుతుంది. సో ఇండస్ ని ఇండియాలో జనరల్గా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ గా కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇండస్ కి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ గా ఉన్నవి వన్ ఈజ్ నథింగ్ బట్ జీలం గా చెప్తారు, అండ్ నెక్స్ట్ వన్ చీనాబ్, అండ్ నెక్స్ట్ వన్ రావి అండ్ బియాస్, సట్లెజ్, ఇలా చెప్పడం జరుగుతుంది అనమాట. అకార్డింగ్ టు ఇండస్ వాటర్ ట్రీటీ ఇండస్, జీలం, చీనాబ్ రివర్స్ యొక్క పవర్ పాకిస్తాన్ చేతిలో ఉంది. రావి, బియాస్, సట్లెజ్ పవర్ అథారిటీ అంతా కూడా మనకి ఇండియా చేతిలో ఉండడం జరిగింది ఈ ట్రీటీ ప్రకారం చూసుకుంటే. అలాగే జీలం రివర్ అనేది ఏ సిటీ దగ్గర ఉంది అని అడగచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ శ్రీనగర్ గా చెప్పడం జరుగుతుంది. లేదా అండ్ జీలం రివర్ అనేది ఏ లేక్ కి దగ్గరగా ఉంది అని అడగచ్చు. జీలం రివర్ అనేది ఏ లేక్ కి దగ్గరగా ఉంది అంటే ఉల్లార్ అనమాట. అండ్ ఉల్లార్కి సంబంధించి ఏంటంటే భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు, ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా, ఉల్లార్ లేక్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ లేక్కి దగ్గరలోనే జీలం రివర్ ఉంది. అండ్ జీలం రివర్ మీద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డ్యామ్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఆ డ్యామ్ పేరు వచ్చేటప్పటికి ఉరీ డ్యామ్ గా చెప్పడం జరుగుతుంది. ఇన్ దిస్ అవుట్ ఆఫ్ 5 ట్రిబ్యూటరీస్, ఈ 5 సింధు నదికి ఉపనదులు కాదు బట్ ఈ 5 చాలా ముఖ్యమైనవి అనమాట. 5 ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్. అవుట్ ఆఫ్ దీస్ 5 ట్రిబ్యూటరీస్ విచ్ ఈస్ అ బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్, సింధు నదికి చాలా బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీగా అతి పెద్ద ఉపనదిగా దేన్ని చెప్తాము అంటే చీనాబ్ నదిని చెప్పడం జరుగుతుంది. లాంగెస్ట్ ట్రిబ్యూటరీగా దేన్ని చెప్తాము అంటే సట్లెజ్ ని లాంగెస్ట్ ట్రిబ్యూటరీగా చెప్పడం జరుగుతుంది. విచ్ ట్రిబ్యూటరీ ఈస్ నాట్ ఆరిజినేటెడ్ ఇన్ ఇండియా, సింధు నదికి సంబంధించిన ఈ 5 ఉపనదుల్లో ఏది ఇండియాలో ఆరిజినేట్ కాలేదంటే సట్లెజ్. బికాస్ సట్లెజ్ ఈజ్ ఆల్సో ఆరిజినేటెడ్ ఇన్ టిబెట్ ఇన్ రక్షస్థల్ లేక్ లేదా రకాస్ లేక్ అని కూడా అంటాం. ఇది కూడా మౌంట్ కైలాష్ కి సౌత్ పార్ట్ లోనే లొకేట్ అయి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ రివర్ ఆరిజినేటెడ్ ఇన్ ఇండియా అండ్ ఫ్లోస్ ఇన్ ఓన్లీ ఇన్ ఇండియా రిగార్డింగ్ టు దట్ ఇండస్ రివర్ ట్రిబ్యూటరీ. సింధు నదికి సంబంధించిన ముఖ్యమైన 5 ఉపనదుల్లో ఏ నది భారతదేశంలోనే పుట్టి భారతదేశంలోనే ప్రవహిస్తుంది అని అడుగుతారు. దట్ ఈస్ నథింగ్ బట్ బియాస్. సో బియాస్ సట్లెజ్ తో కలిసిపోతుంది.
పంజాబ్ ఏరియాలో నియర్ బై హరికే వెట్లాండ్ అన్నా, హరికే లేక్ అన్నా, హరికే ఏరియా అన్నా మీరు పంజాబ్ దగ్గర పెట్టచ్చు. ఆ నియర్ బై ఏరియా దగ్గర బియాస్ అండ్ సట్లెజ్ ఒకదానితో ఒకటి కలుస్తాయి. సో సింధు నది తన 5 ఉపనదులతో ఎక్కడ కలుసుకుంటుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ పాకిస్తాన్, అండ్ ద ఏరియా నేమ్ ఈస్ నథింగ్ బట్ మితాన్కోట్ అనే ప్రదేశంలో ఈ 5 ఉపనదులతో సింధు నది అనేది కలిసిపోతుంది అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ ని ఏ క్వశ్చన్ అయినా మనకి ఇండస్ రివర్ నుంచి అడుగుండొచ్చు, మనకి తెలియదు. అండ్ నెక్స్ట్ వన్, ఇండియా యొక్క మనకి లాంగెస్ట్ రివర్ ఏది అని అడిగారు అనుకోండి, అతి పొడవైన నది ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ గంగా. ఇండియా నేషనల్ రివర్ కూడా ఏదండి, గంగాగానే చెప్పొచ్చు అనమాట. ఇది ఒకటి. సో కొన్నిసార్లు డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, కుంభమేళ, మహాకుంభమేళ ఇలాంటివి అడుగుతారు అనమాట. సో గోదావరి లాంటి వాటికి పుష్కరాలు జరుగుతాయి, అండ్ గంగా నదికి మనకి మెయిన్గా ఏం జరుగుతుందంటే కుంభమేళ. ఇన్ఫ్యాక్ట్ గోదావరికి కూడా కుంభమేళ జరుగుతుంది. కుంభమేళ 4 ప్లేసెస్లో జరుగుతుంది ఇండియాలో. ఒకటి మనకి ఉత్తరాఖండ్లో హరిద్వార్ అనే ప్లేస్ ఉంది, తెలుసు కదా, హరిద్వార్, రిషికేశ్ ఇవన్నీ ఇంపార్టెంట్ ప్లేసెస్ అని. ఉత్తరాఖండ్లో హరిద్వార్, అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్, దీన్ని అలహాబాద్ అని కూడా అంటాం. ఈ 2 ప్రదేశాల్లో గంగా నదికి కుంభమేళ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి మధ్యప్రదేశ్లో ఉజ్జయిని అని చెప్పేసి ఒక ఏరియా ఉంది, అక్కడ క్షిప్రా నది అనేది ఉంది. క్షిప్రా ఇస్ అ ఫేమస్ రివర్ ఇన్ ఇండియా, ఫ్లోస్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగితే మధ్యప్రదేశ్, విచ్ ప్లేస్ అని అడిగితే ఉజ్జయిన్ అనమాట. ఇది ఒకటి. నాసిక్లో గోదావరి రివర్ మహారాష్ట్రలో. సో వీటికి కుంభమేళ అనేది జరుగుతుంది. అదే గోదావరి రివర్కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పుష్కరాస్ జరుగుతాయి. మేబీ కల్చరల్ పరంగా అడిగితే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఉత్తరప్రదేశ్లో ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఉందన్నమాట, వారణాసిగా చెప్తాం. ఓల్డెస్ట్ లివింగ్ సిటీ ఆన్ ద ఎర్త్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీగా వారణాసి లేదా కాశీ అనేది గుర్తించబడింది. ఈ వారణాసికి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, SCO అంటాం అనమాట. SCO యొక్క సమిట్ 2023 అనేది ఇండియాలో జరుగుతుంది. దాని యొక్క ఫస్ట్ కల్చరల్ క్యాపిటల్ సిటీ కింద, క్యాపిటల్ ప్లేస్ కింద మనకి వారణాసి అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 1.5 year క్రితం ఈ వారణాసిలో ఇండియా రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ అనేది ఏర్పాటు చేసింది. ఇండియాలో ఫస్ట్ రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ కూడా ఇదే. సో దీన్ని మనం జపాన్ యొక్క సహకారంతో స్టార్ట్ చేసాం అనమాట. సో ఇలా ఈ క్వశ్చన్స్ ని జనరల్ గా చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ టైం SSC CHSL లో మొన్న షిఫ్ట్స్ లో ఒక క్వశ్చన్ అడిగారు, సార్క్ లో ఏ మెంబర్ ఉంది, ఏ మెంబర్ లేదని అడిగారంట. సో అలాగే SCO లో కూడా అడగచ్చు. SCO లో ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యా లాంటి మెంబర్స్ ఉన్నాయి. టోటల్ గా 8 ఇంపార్టెంట్ మెంబర్స్ ఉన్నాయి. అందులో ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యా ఈ 4 చాలా ఇంపార్టెంట్. కానీ ఇవి ఈజీగా ఐడెంటిఫై చేస్తాం కాబట్టి వీటిని అడగరు. ఇవి కాకుండా ఉజ్బెకిస్తాన్ అనే ఒక కంట్రీ ఉంది, తజికిస్తాన్ అనే కంట్రీ ఉంది, అలాగే నెక్స్ట్ కజకిస్తాన్, కిర్గిస్తాన్ అనే కంట్రీస్ ఉన్నాయి. సో ఈ 4 కంట్రీలు కూడా ఇందులో మెంబర్స్ అనమాట. వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇరాన్ ఇందులో ఒక న్యూ మెంబర్గా జాయిన్ కాబోతుంది అనమాట. అండ్ ఇలాంటివి SCOలో ఎవరు మెంబరు, SCOలో ఎవరు మెంబర్ కాదు, ఇలాంటి క్వశ్చన్స్ని కూడా ఇక్కడ నుంచి అడుగుతారు. నేను ఇండస్ రివర్ గురించి చెప్పి దాని నుంచి ట్రిబ్యూటరీస్ని తీసుకొచ్చి దాని నుంచి గంగా నదిని చెప్పి గంగా నుంచి ఒక కల్చరల్ సిటీ SCO గురించి చెప్పుకున్నాం. అంటే ఇక్కడ కల్చరల్ ప్లేస్, ఇండియా స్టాట్ ఇన్ఫర్మేషన్ని మనం కవర్ చేసాం. అయితే ఎగ్జామినర్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. CHSL, CGLలో నన్ను అడిగితే షిఫ్ట్లో ఒక్కొక్క క్వశ్చన్కి సిమిలారిటీ లేదు, కానీ టాపిక్లో సిమిలారిటీ ఉంది. క్వశ్చన్స్లో సిమిలారిటీ లేదు. ఇవే క్వశ్చన్స్ అడిగారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ షిఫ్ట్స్లో రిపీట్ చేయట్లేదు, కానీ కాన్సెప్ట్ని రిపీట్ చేస్తున్నారు. సో ఈ షిఫ్ట్లో ఇండస్ రివర్ అడిగారు కదా, నెక్స్ట్ షిఫ్ట్లో మేబీ దే విల్ ఆస్క్ అ క్వశ్చన్ బ్రహ్మపుత్ర రివర్. ఇండియాలో లార్జెస్ట్ రివర్ ఏది అంటే బ్రహ్మపుత్ర రివర్గా చెప్పొచ్చు అనమాట. ఇలాంటి క్వశ్చన్స్. అతిపెద్ద నది బ్రహ్మపుత్ర ఏ స్టేట్స్లో ఫ్లో అవుతుంది అంటే వన్ ఈజ్ నథింగ్ బట్ అస్సాం, అండ్ సెకండ్ వన్ ఈజ్ నథింగ్ బట్ అరుణాచల్ ప్రదేశ్ ఏరియా. ఇండియాలో స్మాలెస్ట్ రివర్ ఏది అంటే అర్వారీగా చెప్పడం జరుగుతుంది, ఇది రాజస్థాన్లో ఉంది. సెకండ్ స్మాలెస్ట్ రివర్ దట్ ఈస్ నథింగ్ బట్ లూనీ రివర్గా చెప్తాం. దీనిని ఇన్లాండ్ రివర్ అని కూడా అంటాం. విచ్ రివర్ ఈస్ కాల్డ్ ఎస్ ఇన్లాండ్ రివర్ అంటే లూనీ రివర్ ని ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. అంటే ఇట్ నెయిదర్ ఎంటర్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్, నెయిదర్ ఎంటర్ ఇన్ టు ద అరేబియన్ సీ. కొన్ని నదులు అటు అరేబియన్ సముద్రంలోకి కానీ ఇటు బే ఆఫ్ బెంగాల్లోకి కానీ ప్రవహించావు. అలాంటి నదుల్ని ఇన్లాండ్ రివర్స్, భూ అంతర్భాగ నదులుగా పిలవడం జరుగుతుంది. అలాంటి వాటిలో ఒకటి లూనీ, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఏరియా. సో ఇది రివర్స్ అండ్ ప్లేసెస్ కి సంబంధించి. నెక్స్ట్ మళ్ళీ ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించి ఇచ్చారంట. ఒడిస్సీ డాన్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చారని చెప్తున్నారు. ఒడిస్సీ నాట్యానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఏంటి అని చెప్పేసి. సో
ఒడిస్సాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్స్గా ఒడిస్సీ అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. మనకి డిఫరెంట్ క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ తెలుసు కదా. క్లాసికల్ డాన్సెస్ నుంచి కూడా క్వశ్చన్స్ పడుతున్నాయి. అయితే కొంతమంది స్టూడెంట్స్ చెప్పడం ఏంటంటే ఆప్షన్స్ ఇచ్చేసి ఆ ఆప్షన్స్లో రీసెంట్గా ఈ ఒడిస్సీ నాట్యానికి సంబంధించి ఎవరు పద్మ అవార్డుని అందుకున్నారు ఇలాంటి క్వశ్చన్స్ అడిగారంట. అసలు ఒడిస్సీ డాన్స్లోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా కేలు చరణ్ మోహపాత్ర అనే పర్సన్ని చెప్పడం జరుగుతుంది. కేలు చరణ్ మోహపాత్ర వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ రినౌడ్ పర్సన్ ఆఫ్ ఒడిస్సీ డాన్స్ అనమాట. ఈయన తర్వాత ఒడిస్సాలోని ఇండియాలో కూడా చాలా ఫేమస్ పర్సన్గా సోనల్ మాన్సింగ్ అనే పర్సన్ని చెప్పచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సోనల్ మాన్సింగ్ గారు పద్మవిభూషణ్ పద్మభూషణ్ 2 అవార్డ్స్ని కూడా ఒడిస్సీ నృత్యానికి సంబంధించి అందుకున్నారనమాట. సో ఈమె తర్వాత నెక్స్ట్ ఇంకొక పర్సన్గా కుంకుమ్ మహంతి అనే పర్సన్ చెప్పచ్చు. ఒడిస్సీలో ఫేమస్ డాన్సర్ అనమాట కుంకుమ్ మహంతి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మాధవి ముగ్దల్ అనే పర్సన్, నెక్స్ట్ దేవప్రసాద్ దాస్. వీళ్ళందరూ కూడా ఫేమస్ పర్సన్స్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారో మనకి అసలు బ్లైండ్గా అసలు తెలీదు, బట్ ఒడిస్సా డాన్స్కి సంబంధించి ఇచ్చారంట. దేవప్రసాద్ దాస్ కానీ, కేలు చరణ్ మోహపాత్ర కానీ, సోనల్ మాన్సింగ్, కుంకుమ్ మహంతి అండ్ మాధవి ముగ్దల్, రావుత్ అని చెప్పేసి ఇంకొక పర్సన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫేమస్ ఒడిస్సీ డాన్సర్స్ అనమాట. అండ్ 1.5 year బ్యాక్ అనుకుంటా కొంతమంది ఒడిస్సీ డాన్సర్స్ మనకి వార్తల్లోకి రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు ఈ ఎవరైతే ఫేమస్ క్లాసికల్ డాన్సర్స్ ఉన్నారో వీళ్ళకి కొన్ని హౌసెస్ని రెంట్కి ఇవ్వడం లేకపోతే సపోర్ట్ చేయడం కూడా చేసింది. రీసెంట్గా కొంతమందిని వెకేట్ చేయించింది అనమాట. దాంట్లో 90+ years 91 years ఉన్న ఒడిస్సీ డాన్సర్స్ కూడా ఉన్నారు. దానివల్ల వీళ్ళందరూ వార్తల్లోకి వచ్చారు. మరి బ్యాక్ టు దట్ కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్ అడిగారా లేదా ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి అడిగారా అనేది ఐడియా లేదు, బట్ క్వశ్చన్ అయితే ఇక్కడ నుంచి వచ్చిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఒడిస్సాకి సంబంధించి ఇంపార్టెంట్గా ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్. ఇప్పటి వరకు చీఫ్ మినిస్టర్స్ని లేకపోతే గవర్నర్స్ని టచ్ చేయలేదు. జనరల్గా ఆర్ఆర్బి ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో చీఫ్ మినిస్టర్స్ గవర్నర్ని ఏదో ఒక షిఫ్ట్స్లో అడుగుతూ ఉంటారు. ఇప్పటి వరకు టచ్ చేయలేదు కాబట్టి మేబీ ఇవ్వకపోవచ్చు, లేదా లాస్ట్లో ఒక్కసారి అడిగేయచ్చు. కాబట్టి ఈ గవర్నర్స్ చీఫ్ మినిస్టర్స్ని జస్ట్ అలా చదివి గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం మణిపూర్ చూసాం కదా, మణిపూర్ యొక్క చీఫ్ మినిస్టర్గా బిరేన్ సింగ్ ఉన్నారు. ఇప్పుడు మణిపూర్ అనేది న్యూస్లో ఉండడం వల్ల ఆయన ఎక్కువగా వార్తల్లో ఉన్నారు. అండ్ గవర్నర్ అనసూయ ఉకే అనమాట. అలాగే దీనికి నవీన్ పట్నాయక్, గణేషి లాల్ గారు ఉన్నారు చూసారా, ఆయన గవర్నర్గా ఉన్నారు. అండ్ మీకు 10 రూపీస్ నోట్ మీద ఒక కోనార్క్ సన్ టెంపుల్ యొక్క సింబల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ కోనార్క్ సన్ టెంపుల్ లొకేట్ అయింది కూడా ఒడిస్సాలోని. ఒడిస్సాలో ఇంపార్టెంట్ పోర్టుగా మనకి పారాదీప్ పోర్ట్ అనే దాన్ని చెప్తాం. మనకి సైక్లోన్స్, హరికేన్స్, టైఫూన్స్ ఎలా చెప్తాం, పారాదీప్ అనేది ఇండియాలో సూపర్ సైక్లోన్ వచ్చే ప్లేస్ అంట. అలాగే దీన్ని మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఒడిస్సాకి క్లాసికల్ డాన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిజికల్ డెఫిషియేట్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది అడగడం జరిగిందనమాట. సో జనరల్గా మనకి ఎకానమీలో 2 ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయండి. ఒకటి మానిటరీ పాలసీ అంటాం, రెండోది వచ్చేటప్పటికి ఫిజికల్ పాలసీగా చెప్పడం జరుగుతుంది. మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఎకానమీ అనేవి స్కీమ్స్ని మినహాయిస్తే ఒకటి మానిటరీ పాలసీ అదేదైతే ఉందో ద్రవ్య విధానం అంటాం కదా, దాని నుంచి ఫిజికల్ పాలసీ ఆర్థిక విధానం, ఈ రెండింటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో జనరల్గా మానిటరీ పాలసీ అనేది మనకి సెంట్రల్ బ్యాంక్ లేదా ఆర్బీఐ ఏదైతే ఉందో అది యూజ్ చేస్తుంది. ఈ విధానాన్ని ఎందుకు యూజ్ చేస్తుంది ఆర్బీఐ? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి మనకి చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఎక్కడైనా సరే ప్రైజెస్ అనేవి ఒక్కసారిగా రైజ్ అయ్యాయి అనుకోండి, మనీ అనేది ఓవర్ఫ్లో అయింది అనుకోండి, మనీ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది, రూపీ వాల్యూ అనేది పడిపోతుంది. సో అలాంటివి ఇన్ఫ్లేషన్కి దారితీస్తాయి. కొంతవరకు ఇన్ఫ్లేషన్ అనేది మంచిదే. సో దాని తర్వాత కనుక అంటే మనకి లెవెల్ అనేది కనుక మించితే అది మనకి గ్యాలోపియన్ ఇన్ఫ్లేషన్, హైపర్ గ్యాలోపియన్ ఇన్ఫ్లేషన్, ఇలా డిఫరెంట్ వాటికి దారితీస్తుంది. ఈ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ యూజ్ చేసే క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ టూల్స్ని మానిటరీ పాలసీగా చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో మనకి రెపో రేట్ అని చెప్పేసి అంటాం. సో రెపో రేట్లు ఏంటి అంటే బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, కమర్షియల్ బ్యాంక్స్ కానీ మిగతావి కానీ, ఆర్బీఐ దగ్గర నుంచి మనీని తీసుకున్నప్పుడు ఆర్బీఐ ఆ మనీ మీద పెట్టే ఇంట్రెస్ట్ని లేదా విధించే ఇంట్రెస్ట్ రేట్ని రెపో రేట్గా చెప్తాం. ఇదే ఫినామినా కనుక రివర్స్లో జరిగితే దాన్ని రివర్స్ రెపో రేట్గా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటుగా బ్యాంక్ రేట్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైనా కొన్ని బ్యాంక్స్ ఆర్బీఐ పరిధిలోకి వచ్చే బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి షెడ్యూల్ బ్యాంక్స్ కావచ్చు,
మిగతావి. వాటికి సంబంధించి ఆర్బీఐ సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో, అలాగే ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో, ఇలాంటి వాటిని మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఇన్ఫ్లేషన్ని, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి పాలసీని మానిటరీ పాలసీ అంటారు. నెక్స్ట్ వన్ ఫిజికల్ పాలసీ. ఇది కంప్లీట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది, ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో. ఇందులో ఫిజికల్ పాలసీ ఏంటి అంటే గవర్నమెంట్కి ఆదాయం అనేది ఎంత వస్తుంది, ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అనేది, గవర్నమెంట్ ఆ ఆదాయాన్ని ఎలా ఖర్చు పెడుతుంది. ద ఎక్స్పెండిచర్ అండ్ రెసిప్టెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ పర్టికులర్లీ డీల్స్ అండర్ ద ఫిజికల్ పాలసీగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డెఫిషియేట్ అన్నారు. డెఫిషియేట్ అంటే అర్థం ఏంటి అంటే మనకి ఎక్స్పెండిచర్ అనేది ఏమో ఎక్కువైపోయింది, అలాగే రెసిప్టెన్స్ ఏమో తక్కువైపోయింది, అంటే వచ్చేది తక్కువైపోయింది అండ్ మనకి ఎక్స్పెండిచర్ ఏమో ఎక్కువైపోయింది. దానిని మనకి ఫిజికల్ డెఫిషియేట్ అంటాం. ఫిజికల్ సర్ప్లస్ అంటే మనకి రెసిప్టెన్స్ అంటే గవర్నమెంట్కి వచ్చేదేమో చాలా ఎక్కువ ఉంది ఆదాయం, ఖర్చు పెట్టేది తక్కువ ఉంది, దాన్ని ఫిజికల్ సర్ప్లస్ అని చెప్పేసి అంటాం. సో ఇలా మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఇది ఫిజికల్ పాలసీలోకి వస్తుంది. ఫిజికల్ డెఫిషియెంట్ అంటే గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ మైనస్ గవర్నమెంట్ యొక్క రెసిప్టెన్స్, ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆదాయం అది. ఇందులో మనకి బారోయింగ్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ యొక్క బారోయింగ్స్, వాటిని తీసేస్తారు, ఎక్స్క్లూడింగ్ ఆఫ్ గవర్నమెంట్ బారోయింగ్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఈ ఫిజికల్ పాలసీ ద్వారానే మనకి బడ్జెట్ లాంటి వాటిని, మనకి పాలిటీలో కూడా ఉంటుంది ఆర్టికల్ 112 అనుకుంటా, అందులో బడ్జెట్ ఏదైతే ఉందో ఫినాన్షియల్ స్టేట్మెంట్, దాని గురించి కూడా మాట్లాడతారు. బడ్జెట్ని ఫినాన్స్ మినిస్టర్ మనకి పార్లమెంట్లో ప్రవేశపెడతారు కదా, ద బడ్జెట్ ఈజ్ ఆల్సో హ్యావ్ అ గ్రౌండ్ వర్క్ ఇన్ ఫిజికల్ పాలసీగా చెప్పొచ్చు అనమాట. ఈ బడ్జెట్లో మనకి మెయిన్గా 4 టైప్స్ ఉంటాయి, కొన్నిసార్లు 7 టైప్స్ కూడా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాపిటల్ బడ్జెట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అలాగే క్యాష్ బడ్జెట్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది, మాస్టర్ బడ్జెట్ అని చెప్పేసి ఇంకొకటి, అలాగే నెక్స్ట్ స్ట్రాటజిక్ బడ్జెట్ అని చెప్పేసి ఒకటి, అండ్ ఫినాన్షియల్ బడ్జెట్ అని చెప్పి ఇంకొకటి, ఆపరేటింగ్ బడ్జెట్ అని చెప్పేసి ఇంకొకటి. దర్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బడ్జెట్స్. అంటే ఏ విధంగా వెళ్తున్నారు, కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఎక్స్పెండిచర్ని ఎక్కువగా పెట్టేయడం జరుగుతుంది, కొన్నిసార్లు బ్యాలెన్స్డ్గా ఉండడం జరుగుతుంది, కొన్నిసార్లు కొన్ని వాటి మీదే ఫోకస్ పెడతా ఉంటారు. అలాంటి వాటిని నిర్ణయించుకునేదే ఈ టైప్ ఆఫ్ బడ్జెట్ని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ ఫిజికల్ పాలసీలో గవర్నమెంట్కి ఆదాయాలు మెయిన్గా ఎక్కడి నుంచి వస్తాయి, ట్యాక్సెస్ నుంచి కానీ, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే లోన్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ నుంచి కానీ, గవర్నమెంట్ ల్యాండ్ యొక్క రెంట్స్ నుంచి కానీ, ఇలా రకరకాలుగా రావడం జరుగుతుంది. గవర్నమెంట్కి మెయిన్గా వచ్చేది ఆదాయం ఎక్కడి నుంచి అంటే ట్యాక్సెస్ నుంచి వస్తాయి. ఈ ట్యాక్సెస్లో కూడా ఎస్ఎస్సి లాంటి వాటిలో డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద డైరెక్ట్ ట్యాక్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్ లాంటివి అడుగుతారు. సో డైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెప్తాం. అంటే ఒక పర్సన్ నేరుగా ట్యాక్స్ని పే చేస్తున్నారు అనుకోండి, అలాంటి దాన్ని మనకి ఇన్కమ్ ట్యాక్స్ లేదా డైరెక్ట్ ట్యాక్స్గా చెప్పడం జరుగుతుంది. కార్పొరేట్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఆదాయపు పన్ను కానీ ఇందులోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. దీంట్లో మనకి కస్టమ్స్ ట్యాక్స్, జిఎస్టీ అన్నీ కూడా ఇందులోకి రావడం జరుగుతుంది. జిఎస్టీ కౌన్సిల్కి ఎవరు చైర్మన్గా ఉంటారని అడిగితే ఫినాన్స్ మినిస్టర్. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు కాబట్టి ఆమె దీనికి చైర్మన్గా కూడా ఉండడం జరుగుతుంది. సో ఇలా మనం ఈ క్వశ్చన్స్ని చదవచ్చండి. సో నెక్స్ట్ క్వశ్చన్ పాలిటీ రిలేటెడ్. ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా వాజ్ టేకెన్ ఫ్రమ్. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే సోర్స్ని కాన్స్టిట్యూషన్లో మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, మన కాన్స్టిట్యూషన్కి సంబంధించి అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ షిఫ్ట్స్లో కూడా చెప్పాను, మన కాన్స్టిట్యూషన్లో చాలా వరకు సోర్సెస్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నాం. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి కొన్ని తీసుకున్నాం, దాని తర్వాత యుఎస్ఏ నుంచి తీసుకున్నాం, యుఎస్ఎస్ఆర్, అండ్ నెక్స్ట్ వన్ ఐర్లాండ్ కంట్రీ నుంచి కూడా కొన్ని వాటిని మనం తీసుకోవడం జరిగింది. ఈవెన్ జర్మనీ నుంచి తీసుకున్నాం, అండ్ నెక్స్ట్ వన్ జపాన్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కొన్ని సోర్సెస్ని తీసుకుని మనకి తగ్గట్టుగా వాటిని కొంతవరకు మార్చుకొని చేంజెస్ చేసుకుని మన కాన్స్టిట్యూషన్ని రాసుకోవడం జరిగింది. దాంట్లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది ఎక్కడి నుంచి తీసుకున్నామంటే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి జపాన్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఆ సోర్స్ని జపాన్ కంట్రీ నుంచి తీసుకున్నాం అనమాట. అంటే ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఆర్టికల్ 21కి సంబంధించి చాలా వరకు ఇండియాలో కేసెస్ జరిగే, దీని గురించి చర్చించడం కూడా జరిగింది. మనకి కొన్ని ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ అనేవి ఉంటాయి. అయితే పార్లమెంట్ ఏదైతే ఒక పర్టిక్యులర్ ప్రొసీజర్లో, ఎగ్జాక్ట్ ప్రొసీజర్లో కొన్ని లాస్ అనే వాటిని తీసుకొచ్చినప్పుడు, కొన్ని చట్టాలు తీసుకొచ్చినప్పుడు, రేర్ కేసెస్లో కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో కావచ్చు, సో అక్కడ ఏమవుతుంది అంటే లా అనే దాన్ని ముందుగా చూస్తారు రైట్ కన్నా. ఈవెన్ ఆ రైట్ అనేది ఆ పర్సన్కి ఆ టైంలో వర్తించకపోయినా, ఇబ్బంది పెట్టినా, రిస్క్ ఉన్నా, ఏమున్నా సరే, సో ఫస్ట్ లాని ప్రిఫరబుల్గా తీసుకుంటారు
తీసుకోవడం జరుగుతుంది ఇఫ్ ద లా ఈజ్ క్రియేటెడ్ బై పార్లమెంట్ ఇన్ అ పర్టిక్యులర్ ప్రొసీజర్, పర్ఫెక్ట్ ప్రొసీజర్. సో దాన్ని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాగా చెప్పడం జరుగుతుంది. మనకి 1965లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అండ్ ఏకే గోపాలన్ అనే పర్సన్కి మధ్య ఒక కేసు జరిగిందనమాట. అక్కడ కూడా మనకి ఏంటి అంటే ఆర్టికల్ 21లో రైట్ టు ప్రైవసీ కావచ్చు, రైట్ టు ఫ్రీడమ్కి సంబంధించిన కొన్ని మెయిన్ థింగ్స్ మెన్షన్ చేస్తున్నాయి. అయితే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాకి దీనికి మనకి ఎప్పుడైనా క్లాషెస్ వచ్చినప్పుడు కానీ ఇలాంటివి జరిగినప్పుడు సుప్రీంకోర్టు ప్రతిసారి కూడా నేను పైన ఏదైతే నేను డెఫినేషన్ చెప్పానో దాని గురించి చెప్పడం జరిగిందనమాట ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాకి. దాని తర్వాత తిరిగి మళ్ళీ 1978లో మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి ఇంకొక కేసు జరిగింది. సో అక్కడ కూడా ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా గురించి మాట్లాడేది. ఇలాంటిది సిమిలర్గా యూఎస్ఏకి కూడా ఉందన్నమాట. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పేసి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మనది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా జపాన్ నుంచి తీసుకున్నాం. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది యూఎస్ఏ. మనది పోలినట్టుగానే ఉంటుంది. మనది ఏంటి అంటే నారోవర్గా ఉంటుంది, వాళ్ళది బ్రాడ్ అనమాట. ఇంకా వాళ్ళకి చేంజెస్ కానీ వాస్ట్ థింగ్స్ కానీ ఉంటాయి, మనది చాలా కుదించుకుపోయి ఉంటుంది. ఇది వీటికి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్. అలాగే నెక్స్ట్ బ్రిటన్ నుంచి మనం పార్లమెంటరీ ప్రివిలేజెస్ కానీ, పార్లమెంటరీ సిస్టమ్ కానీ, అండ్ ద్వంద్వ సభ బై క్యామరల్ సిస్టమ్ కానీ, సిటిజన్షిప్, సింగిల్ సిటిజన్షిప్, భారతదేశానికి ఏక పౌరసత్వం ఉందన్నమాట. అవన్నీ కూడా మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం. యుఎస్ఏ నుంచి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అంటాం కదా, వాటిని తీసుకున్నాం. సో యుఎస్ఏ నుంచి ఫండమెంటల్ రైట్సే కాకుండా జుడిషియల్ రివ్యూ లాంటి వాటిని, అండ్ నెక్స్ట్ ఇండిపెండెన్స్ జుడిషియరీని, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది. యుఎస్ఎస్ఆర్ నుంచి మనం ఫండమెంటల్ డ్యూటీస్ అని వాటిని తీసుకున్నాం. ఐర్లాండ్ నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాన్ని తీసుకున్నాం. ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ అవుతాయి అనేది జర్మనీ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియా ఉంది చూసారా, ఆస్ట్రేలియా నుంచి కూడా మనం తీసుకున్నాం. ఏంటి అది? ఒకటి ఆర్టికల్ 108 జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే ఫ్రీ ట్రేడ్ అండ్ కామర్స్కి సంబంధించింది ఒకటి, అండ్ కాన్కరెంట్ లిస్ట్ ఏదైతే ఉందో సో దానిని కూడా ఇక్కడ నుంచి తీసుకున్నాం. సౌత్ ఆఫ్రికా నుంచి అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ ని సవరించడం అంటాం కదా, ఆ అమెండ్మెంట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం. ఇలా సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని తీసుకోవడం జరిగింది. మీకు ప్రతిసారి కూడా ఎక్కువగా ఈ యుఎస్ఏ కానీ, యుఎస్ఎస్ఆర్ కానీ, ఐర్లాండ్ కంట్రీస్ నుంచి కానీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఐర్లాండ్ నుంచి డిపిఎస్పి, యుఎస్ఎస్ఆర్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్ ఏమో యుఎస్ నుంచి తీసుకున్నాం కదా, ఆ సోర్సెస్ని అడుగుతూ ఉంటారు. లేదా సింగిల్ సిటిజన్షిప్, పార్లమెంటరీ సిస్టమ్స్ గురించి అడిగితే బ్రిటన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా జపాన్ నుంచి. అలాగే బ్రిటన్ నుంచి రూల్ ఆఫ్ లా అనే దాన్ని తీసుకున్నాం. రూల్ ఆఫ్ లా అనే సిస్టమ్ని ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ బ్రిటన్. ఇలా ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క సోర్స్ని తీసుకొని ఆల్మోస్ట్ మనం 2 years 11 months 18 days ఈ కాన్స్టిట్యూషన్ ని రాసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూమెంట్ 1949 నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ ని కంప్లీట్ చేసాం. నవంబర్ 26 నాటికి మన దగ్గర 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి 25 పార్ట్స్ అండ్ as well as 12 స్కెడ్యూల్స్ గా అయినాయి. ఆర్టికల్స్ కూడా ఇంక్రీజ్ చేశారనమాట. అందుకే నవంబర్ 26 అనేది ఇండియాలో కాన్స్టిట్యూషనల్ డే కింద కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ షిప్స్ లో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి దేనికి సంబంధించిన కమిటీ ఏది దేనికి సంబంధించింది అని అడిగారు. స్వరణ్ సింగ్ కమిటీ అని చెప్పేసి ఉందనమాట. ఈ స్వరణ్ సింగ్ కమిటీ వల్లే ఫండమెంటల్ డ్యూటీస్, అందులో 11th ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేయడం అనేది జరిగింది. 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటే ఆర్టికల్ 51A అవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అనమాట. విచ్ స్టేట్ రీసెంట్లీ గాట్ అన్ అవార్డ్ ఫర్ ఎక్సలెంట్ స్పోర్ట్స్? యాక్చువల్గా మనకి ఎక్సలెంట్ స్పోర్ట్స్ కేటగిరీలో అయితే శరత్ కమల్ అచంటా గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. అది స్పోర్ట్స్లో మనకి ఒక ఎక్సలెన్స్ అవార్డు కింద దాన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ పర్టిక్యులర్గా ఈ రిలేటెడ్లో అయితే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అయ్యి లేదు. అసలు కాన్సెప్ట్ అనేది జనరల్గా దీని మీద లేదండి. స్టూడెంట్కి ఉండొచ్చు, లేకపోతే మేబీ ఆ రీసెంట్లీ గాట్ అవార్డ్ ఏదైతే ఉందో అది స్పోర్ట్స్ పర్సన్కి అయి ఉండొచ్చు. సో అది ఒక్కటి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాపర్ యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసం అనేది అడిగారంట. సో జనరల్గా ఎలక్ట్రానిక్ విన్యాసంలో మనకి ఏవైతే మనకి ఈ ఎలిమెంట్స్ యొక్క నెంబర్స్ ఉంటాయో, అటామిక్ నెంబర్, వాటి ఆధారంగా వీటిని అరేంజ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో కాపర్కి సంబంధించి 3D10 4s1 ఏదైతే ఉందో సో ఇది ఫార్ములా అవుతుంది అండి. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారంట.